నందీశ్వరుడు నిరంతర శివదర్శనంలో ఉంటాడు. అందుకే నంది చెయ్యని దర్శనం మొదట ఎవ్వరూ చేయకూడదు. మీరు ఇప్పటికీ శ్రీశైలాది క్షేత్రములకు వెడితే సుప్రభాతం చదువుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతమంతా చదివేసిన తర్వాత తెర తీస్తారు. పరాకు చెప్తారు, పక్కకుండండి పక్కకుండండి, ముందు నంది చూడాలి, పక్కకుండండి అని చెప్తారు. నందీశ్వరుడు మొట్టమొదట శివదర్శనం చెయ్యాలి, తర్వాతనే మనం చెయ్యాలి. నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు. అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్లదారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరణంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడి యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి: నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు. ఈ 4 వెయ్యాలి. ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ ఎందుకు వేస్తారు ఏమిటి ఎక్కడ చెప్పగలను, ఎప్పటికవుతుంది? ఆ 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వైపుగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్ళుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు.